హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. శ్రీరెడ్డి ఈ పేరు తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరని చెప్పుకోవచ్చు. మెయిన్లీ ఒక 2-3 నెలల నుంచి ఆమె పేరైతే ఇంక ఎక్కువగా వినిపిస్తుందని అనుకోవచ్చు. ఎలక్షన్స్ కంటే ముందు కూడా అంటే ఎప్పుడు సోషల్ మీడియా ఓపెన్ చేసినా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా కానివ్వండి, ఏదో ఒక విధంగా ఏదో కాంట్రవర్సీ అయిన సిచ్యువేషన్ అయినా దానిపైన కమెంట్ చేయడము, వైఎస్ఆర్సీపీని ఎవరన్నా ఏమన్నంటే కమెంట్ చేయడం, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఇన్సిడెంట్స్లలో శ్రీరెడ్డి అయితే మనకు తెలుసు. అదేవిధంగా ప్రజెంట్ ఇప్పుడు తనకి సంబంధించి ఇంకో కొత్త న్యూస్ అయితే బయటకు వస్తుంది. అదేంటి అంటే శ్రీరెడ్డి డిప్రెషన్లో ఉందంట. శ్రీరెడ్డి చచ్చిపోబోతుందంట. అది కూడా చచ్చిపోతున్నానని అఫీషియల్గా తానే అనౌన్స్ చేసింది. అది కూడా తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అనౌన్స్ చేసిందనే వార్తలు ఫుల్గా చెక్కలు కొడుతున్నాయి. అది కూడా ఏమని రాసి అంటే ఇటు తనకి ఫుల్ డిప్రెషన్లో ఉందని, నన్ను ఇంకా ఆ అమ్మవారే కాపాడాలని, ఎందుకంటే నాకు ఈ డిప్రెషన్కి గల కారణం ఎవరు అంటే మీడియా, టీడీపీ అండ్ అలాగే జనసేన పార్టీలకు అని రాసి మరి నేను చచ్చిపోతాను అంటూ తను చెప్పుకొచ్చింది. అయితే తను చావడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అంటే వైఎస్ఆర్సీపీ ఓడిపోవడం. ఎందుకంటే జగనన్న అని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆయన జపమే చేసింది. మరి జపం చేసినప్పుడు ఫలితం దక్కకపోయేసరికంటే ఎటూ కాకుండా పోయింది ఆమె పరిస్థితి. మరి ఇంత జరిగినప్పటికీ కూడా సరే ఓడిపోయిన తర్వాత అయినా కొద్ది రోజులైనా నోరు మూసుకుందా అంటే లేదు. అప్పటికీ కూడా ఓడిపోవడానికి గల కారణాలు ఏమిటి అనే దాని మీద కూడా ఒక వీడియో చేయడము, అదేవిధంగా ఆర్కే రోజాని తిట్టడము, అటు జగన్మోహన్ రెడ్డిని తిట్టడము, ఇలా సపోర్ట్ చేసిన పార్టీని కూడా విమర్శించింది. అయితే అటు ఓడిపోవడంతో నేను ఈ స్ట్రెస్ తట్టుకోలేకపోతున్నానని, నాకు నెత్తి బద్దలైపోతుందని, ఇలాంటి కమెంట్స్ అన్నీ చేస్తూ నా చావుకి మాత్రం ఖచ్చితంగా మీడియా, టీడీపీ అండ్ అలాగే జనసేన అనే కారణం అంటూ చెప్పుకొస్తుంది. మరి నిజంగా తనకి అంత ప్రాబ్లం ఉంది అనుకుంటే ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు ఏంటి? దానికి సంబంధించి నెటిజన్స్ అయితే ఇలాంటి డిసిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎలా ఉండాలో అలానే ఉంటే సరిపోతుంది, ఒక పద్ధతి మెయింటైన్ చేస్తే సరిపోతుంది అని కూడా తన పోస్ట్ కింద అయితే కామెంట్లు పెడుతున్నారు. మరి ఇందులో ఎంత వాస్తవం ఉందో ఏంటా అనేది అయితే తెలియదు, కానీ ఇదైతే సోషల్ మీడియాలో ఫుల్ చెక్కలు కొడుతుంది.